హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గౌరీ శంకర్ గారు, చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా యువతకి ఉపయోగపడేవి, తల్లిదండ్రులు కూడా తెలుసుకొని పిల్లలకి చెప్పే విషయాలు చాలా చెప్తూ ఉన్నారు. ముందుగా మీకు దానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇక ఓంకారం అనేది చాలా మందికి తెలియని విషయం. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అనేది తెలియని విషయం. కానీ నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఓంకారం వల్ల కాస్త వాయిస్ బాగుపడుతుంది, ఈ విషయాలన్నీ తెలుసు. ఇక అసలు ఓంకారం ఎందుకు చేయాలంటారు? అలాగే ఉపవాసం అంటే ఆవాసం అని మాట్లాడుతూ ఉంటారు. ఈ ఉపవాసం ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, అందరూ చేయొచ్చా? అసలు ఉపవాసం యొక్క ప్రాధాన్యత ఏమిటి? దీని గురించి చెప్పండి. తప్పకుండా. ఉపవాసం అనే మాటకి అర్థం ఏంటంటే, ఉప అంటే దగ్గర, సమీపంలో, వాసము అంటే నివసించడం, ఉండటం, దగ్గరగా ఉండటం. ఎవరికి ఎవరు దగ్గరగా ఉండాలి? భగవంతుడికి. అంటే భగవంతుడికి ఆ భక్తుడు అని అంటాం మనం, మన టర్మినాలజీలో. భగవంతుడికి భక్తుడు దగ్గరగా ఉండటం. మళ్ళీ భగవంతుడు భక్తుడు అనేటప్పటికీ ఇక్కడ మతం అనేటువంటి ఒక రంగు పులుముతారు. మతం కాదు, ప్రపంచంలో ఏదైనా మంచి చెడు ఏ మతం అయినా కూడా వాళ్ళ పేర్లు ఒక అద్భుత శక్తి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ప్రపంచాన్ని ఒక శక్తి నడుపుతోంది, ఒక అదృశ్య శక్తి సిస్టమేటిక్ గా నడుస్తోంది. ఎవరు వెనక రిమోట్ ఎవరు నడుపుతున్నారు అనేది తెలియదు. దానికి మనం రకరకాల మతాల్లో రకరకాల పేర్లు పెట్టుకుని ఒక్కొక్క మతం ఒక్కో పేరుతో ఒక్కో మార్గంలో నడుస్తోంది. అలా మన మతంలో మన వాళ్ళు, మన భారతీయ సనాతన ధర్మంలో చెప్పింది ఏమిటంటే, ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. ఏమిటది ఉండటం అంటే? ఖాళీగా కూర్చొని ఉండటం అని కాదు. ఉపవాసం అంటే ఇప్పుడు మనకి ఆధునిక సమాజంలో ఏదో శనివారం ఉపవాసం, గురువారం ఉపవాసం, ఏదో ఉపవాసాలు అంటారు. ఉపవాసం పేరిటో అన్నం మాత్రం ఏం తినకుండా మరి మిగతా టిఫిన్లు, ఇడ్లీలు, ఉప్మాలు అవన్నీ కూడా తినేసేయటం అంటారు. అది కాదు. ఉపవాసం అంటే భగవంతుడి దగ్గరగా నివసిస్తూ మితంగా భోంచేయటం, మిత ఆహారాన్ని తీసుకోవడం. ఎప్పుడు కూడా సైంటిఫిక్ గా చూసిన శారీరకమైనటువంటి ఫిట్నెస్ అంటామే, శరీరం మనం ఫిట్నెస్, ఇప్పుడు వాకింగ్, ధ్యానము, యోగా, ఇవన్నీ కూడా శరీరాన్ని మనం అదుపులో పెట్టుకోవడం. శరీరాన్ని మనం అదుపులో పెట్టుకోవడం ద్వారా మనసును నియంత్రించుకోగలుగుతాం, మనసును కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం. మనసు కంట్రోల్ పెట్టుకున్నప్పుడు శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో శరీరాన్ని మనం పోషించుకుంటప్పుడు జీవితం సుఖంగా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేకుండా హాయిగా ఉంటుంది. ఎప్పుడైతే శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు మానసికమైనటువంటి వికాసం జరుగుతుంది, మనసు చాలా ఎలివేట్ అవుతుంది. కాబట్టి ఉపవాసంలో చెప్పింది ఏమిటంటే, బొత్తిగా చాలా మందిలో ఏమిటంటే ఉపవాసం అంటే మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉండటమే ఉపవాసం అనుకుంటారు. అది కూడా సరి అయింది కాదు. అసలు ఏమీ తినకపోవటం కూడా ఆరోగ్యానికి హానికరం, మంచినీళ్లు గాని. కాబట్టి మోతాదులో ఆహారం తీసుకుంటూ ఆ భగవంతుని ధ్యానంలో కొంత సమయాన్ని గడిపినప్పుడు బాగుంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవటం వల్ల వచ్చే నష్టం ఏమిటంటే, మనకు శరీరం బరువెక్కిపోయి సోమరితనం వచ్చేసి, మీరు చూడండి బాగా మనం అన్నం తిన్న తర్వాత నిద్ర వచ్చేస్తుంది, శరీరం అంతా కూడా ఒక విధమైనటువంటి మత్తులోకి వెళ్ళిపోతుంది. నిద్రపోవటం వల్ల, సోమరితనం వల్ల మనం ఏమి ఆలోచించలేకపోతాం, మందగించిపోతుంది, బుద్ధి మందగిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఈ ఉపవాసం అనే ఒక ప్రక్రియను మన వాళ్ళు పరిచయం చేశారు. తద్వారా మనం మంచి ఆలోచనలు చేయగలుగుతాం, ఆ భగవంతుని గురించి ఆలోచించగలుగుతాం, ఆ అతీతమైనటువంటి శక్తి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించగలుగుతాం. అదే మనోధ్యాన ప్రస్థానం అన్నారు. మనస్సును ధ్యానం ద్వారా ప్రస్థానం చేయించటం, ఆ భగవంతుని వైపు, భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నించడం. ఇందాక భౌతిక శాస్త్రవేత్తలు ఈ కనిపించే ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగుతారు, ఆధ్యాత్మికవేత్తలు ప్రపంచానికి వెనక ఉన్న శక్తిని చూడడానికి ప్రయత్నిస్తారు అన్నది. కాబట్టి అది ఉపవాసం ద్వారా సాధ్యమవుతుంది. ఓంకారం గురించి చెప్పండి. ఓంకారం, అసలు ఓంకారం అనేది ఇందాక ఉపవాసానికి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఓంకారంలో ఉన్నటువంటిది అకార, ఉకార, మకారాలు, ఈ 3 అక్షరాలు బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలు ఉచ్చరించడం వల్ల
మన శరీరంలో ఉన్నటువంటి ఈ న్యూరాన్లు, ఈ జీవనాడులన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి. అసలు మానవ శరీరంలో మెదడులో ఆధ్యాత్మికతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్గాన్ ఉంటుంది. దాన్ని గాడ్ స్పాట్ అంటారు. అది మామూలుగా అందరూ చెప్పిన యోగులు, ఋషులు అందరూ చెప్పినటువంటి విషయమే. ఆ గాడ్ స్పాట్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ప్రతి మనిషి గుండెకాయ ఎలా ఉంటుందో అందరికీ ఉంటుంది. అంటే దాన్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తారు. ఈ ఓంకారం వల్ల ఏమిటంటే మనకు షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలన్నీ కూడా ఓంకారం ద్వారా ఉత్తేజితమై శరీరం ఒక విధమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం. దాన్ని ఉచ్చరించడం వల్ల మన పరిసరాలు కూడా ఒక వేవ్స్ అన్నీ కూడా, తరంగాలన్నీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అందుకే మన ప్రార్థనా స్థలాలు కానీ, మందిరాలు కానీ, దేవాలయాలు కానీ ప్రశాంతంగా ఉండడానికి కారణం ఇదన్నమాట. ఓంకారము, ఆధ్యాత్మికత. రైట్. సో ఓంకారం యొక్క విశేషాలు చాలా మందికి చాలా రకాలుగా వివరిస్తూ ఉంటారు. ఇప్పుడు నన్ను అడిగాను అనుకోండి, నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఓంకారం వల్ల చాలా వాయిస్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. రోజు ఉదయం ఓంకారం చేయటం వల్ల ఖచ్చితంగా అనర్గళంగా మాట్లాడటానికి ఓంకారం చాలా ఉపయోగపడుతుంది. ఇది నేను చెప్పగలను. ఇలాంటి ఆధ్యాత్మికవేత్తల్ని కదిలిస్తే ఇలాంటి ఎన్నో విషయాలు మనకి బోధపడతాయి. చాలా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఓంకారం అంటే ఏమిటి, అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో ద్వారా. అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గౌరీశంకర్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. కామెంట్ బాక్స్లో కూడా ఈ ఆధ్యాత్మికతకి సంబంధించి లేదా మీరు ఇంకే విషయాలైనా తెలుసుకోవాలి అనుకుంటున్న విషయాలు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో ముఖ్యమైన విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.